మన జీవితంలో పెద్ద సమస్య ఏంటో తెలుసా? మనకి అవసరం లేని వాళ్ళ మాటలకు ఎక్కువ విలువ ఇవ్వడం. మన జీవితాన్ని మనం బ్రతకకుండా ఇతరులు ఏమంటారో అని బ్రతకడం. నీ డ్రెస్ చూసి నవ్వేవాళ్ళు, నీ డ్రీమ్స్ చూసి ఎగతాళి చేసేవాళ్ళు, నీ సక్సెస్ చూసి కాలేవాళ్ళు, నీ ఫెయిల్యూర్ చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు, వాళ్ళందరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళందరినీ పట్టించుకుంటూ పోతే నీ జీవితం నీ చేతిలో ఉండదు, వాళ్ళ మాటల చేతిలోకి పోతుంది. అందుకే మొదట నేర్చుకోవాల్సిన పాఠం ఇదే: ఎవరిని పట్టించుకోకుండా జీవించడం. ప్రతి ఒక్కరూ నీపై ఒపీనియన్ ఇస్తారు, అది వాళ్ళ జాబ్. నువ్వు మంచిగా ఉన్నా లేక చెడ్డగా ఉన్నా ఏదో ఒకటి అంటారు. నువ్వు నిశ్శబ్దంగా ఉన్నా లేక నువ్వు మాట్లాడినా ఏదో ఒకటి అనిపోతారు. ఎందుకంటే మన దేశంలో ఫ్రీగా దొరికేవి రెండు మాత్రమే: అభిప్రాయం, సలహా. అవి నీకు అవసరమైనప్పుడు అడిగితే ఇవ్వరు, తరువాత అవసరం లేకున్నా ఇస్తారు. కానీ ఒక నిజం గుర్తుపెట్టుకో: వాళ్ళు మాట్లాడే మాటలకి నీ జీవితం బాధ్యత వాళ్ళది కాదు. నిన్ను విమర్శించిన వాళ్ళు నీ బిల్లులు కట్టరు, నీ బాధలు పంచుకోరు, నీ డ్రీమ్స్ నెరవేర్చరు. కాబట్టి వాళ్ళ మాటల్ని నీ హృదయానికి దగ్గరగా తీసుకోవడం నీకు నువ్వే చేసుకున్న అన్యాయం. ప్రతి మాటకు స్పందించడం బలమేమి కాదు, అలాని ప్రతి విమర్శకు బాధపడడం మంచితనమేమి కాదు. నిన్ను బాధపెట్టే మాటల్ని పట్టించుకోకుండా ఉండడం నీ ఆత్మగౌరవానికి నువ్వు ఇచ్చే గౌరవం. నువ్వు మౌనంగా ఉన్నంత మాత్రాన నువ్వు ఓడిపోయినట్టు కాదు, నువ్వు ఎదిగినట్టు. నిన్ను పట్టించుకొని వాళ్ళ కోసం నువ్వు ఎందుకు బాధపడాలి? ఒక్కసారి ఆలోచించు. నీ కష్టకాలంలో, నువ్వు నిద్రలేని రాత్రులు గడిపే సమయంలో నీ కన్నీళ్లు తుడిచింది ఎవరు? వీళ్ళెవరూ కాదు కదా. కానీ నీ విజయం చూసి మాత్రం అందరూ మాట్లాడతారు. అలాంటి వాళ్ళ అభిప్రాయాల కోసం నీ మనసు పాడు చేసుకోవడం ఎంతవరకు న్యాయం? నిన్ను పట్టించుకొని వాళ్ళ కోసం నువ్వు నీ శాంతిని తాకట్టు పెట్టవద్దు. ఎవరిని పట్టించుకోకుండా ఉండడం అంటే ఒంటరిగా ఉండడం కాదు. ఇది చాలా మందిలో ఉన్న కన్ఫ్యూజన్. పట్టించుకోకుండా ఉండడం అంటే అందరినీ దూరం పెట్టడం కాదు. నీకు విలువ ఇచ్చే వాళ్ళ మాట వినాలి, నీకు దారి చూపే వాళ్ళ సలహా తీసుకోవాలి, నీపై విషం చల్లే వాళ్ళను పట్టించుకోవద్దు. నీ ఎదుగుదలను చూసి తట్టుకోలేని వాళ్ళను లైట్ తీసుకోవాలి. ఇది సెలెక్టివ్ లైఫ్, స్మార్ట్ లైఫ్. నీ జీవితం నీ స్క్రీన్ యొక్క రిమోట్ నీ చేతిలో ఉండాలి. టీవీలో నచ్చని ఛానల్ వస్తే ఏం చేస్తాం? మ్యూట్ చేస్తాం లేదా ఛానల్ మార్చేస్తాం. అలాగే నిన్ను బాధ పెట్టే మాటలను, నిన్ను తక్కువ చేసే ఆలోచనలను, నిన్ను వెనక్కలాగే వ్యక్తులను మ్యూట్ చేయాలి లేదా రిమూవ్ చేయాలి. అంతేకాని అవి నీ జీవితంలో కొనసాగించాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచాన్ని మెప్పించడానికి నువ్వు పుట్టలేదు. నువ్వు పుట్టింది నీ డ్రీమ్స్ నెరవేర్చడానికి, నీ జీవితాన్ని అర్థవంతంగా మార్చుకోవడానికి, నీ కుటుంబాన్ని గర్వపడేలా చేయడానికి. కానీ ఈ ప్రపంచాన్ని మెప్పించడానికి మాత్రం కాదు. ఈ ప్రపంచం ఎప్పుడూ సంతృప్తి పడదు. నువ్వు ఎంత చేసినా సరిపోదు. అందుకే ప్రపంచాన్ని కాదు, నీ మనస్సుని మెప్పించు. పట్టించుకోకుండా ఉంటే ఏం జరుగుతుంది? నీలో ఆత్మవిశ్వాసం పెరిగి నీ నిర్ణయాలు స్ట్రాంగ్గా అవుతాయి. నీ మనసు ప్రశాంతంగా మారి నీ ఫోకస్ పెరుగుతుంది. నీ ఎదుగుదల వేగంగా జరుగుతుంది. ఎందుకంటే నువ్వు ఇతరుల మాటలతో కాదు, నీ లక్ష్యాలతో నువ్వు జీవిస్తున్నావు. ఒక నిజం: నిన్ను విమర్శించే వాళ్ళే నీ ప్రీ ప్రమోటర్లు. నీ గురించి మాట్లాడుతున్నారు అంటే నువ్వు ఏదో చేస్తున్నావని అర్థం. ఏం చేయని వాళ్ళ గురించి ఎవరూ మాట్లాడరు. అందుకే విమర్శలు వస్తే బాధపడకు, సైలెంట్గా స్మైల్ చెయ్యి. నీ సక్సెస్ వాళ్ళకు సమాధానం అవుతుంది. చివరిగా ఒక్క మాట: ప్రతి ఒక్కరిని సంతోషపెట్టాలని ప్రయత్నించకు. అలా చేస్తే చివరికి నువ్వే అసంతృప్తిగా మిగులుతావు. నీ జీవితానికి డ్రైవర్ సీట్లో నువ్వే కూర్చోవాలి. నువ్వు నీ దారిలో నడిచిపో. ఎందుకంటే నువ్వు నీకు నచ్చినట్లు బతకాలి, వాళ్ళ మాటల్లో కాదు. నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళ మాటలు నీ దారిని మార్చేంత విలువైనవి కావు. ఎవరిని పట్టించుకోకుండా జీవించడం స్వార్థం కాదు, స్వాభిమానం.